విశాఖ సముద్రంలో పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1 కోటి పరిహారం చెల్లించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు చిన్నను పార్టీ నేతలు కేకే రాజు, మధ్య శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు పార్టీ నేతలు అండగా ఉంటారని నేతలు తెలిపారు. మీ అందరికీ తెలిసిన విషయం, ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఫిషింగ్ బోట్ లో వెళ్తున్న 7 వ్యక్తుల్లో 6 వ్యక్తులు ఆచూకీ గల్లంతైంది. ఒక వ్యక్తి ఆ దేవుడి దయతో చిన్ని కృష్ణ అనే వ్యక్తి ఈ రోజు బతికి చిన్న వ్యక్తి బతికి రావడం, మరి వారిని వాళ్ళ హాస్పిటల్లో చేర్చడం, మరి హాస్పిటల్లో వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించమని, ఆయన పరిశీలించమని, ఆయనకు మనోధైర్యం ఇవ్వమని మరి గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను గాని, నాతో పాటు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, మరి సౌత్ ఇన్ఛార్జ్ అయినట్టు వాసుపల్లి గణేష్ గారు, మరి సోదరుడు దేవన్ గారు, మా ఇన్ఛార్జ్ అప్పారా గారు, అలాగే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇందులో 7 వచ్చి విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం వాస్తవ్యులు, ఒకరు వచ్చి భీమిలి నియోజకవర్గం మండలంలో పెదనాగేపాలెం గ్రామస్తుల్లో ఒకరు. ఈ 7 వ్యక్తుల్లో ఒక్క ముక్కాం గ్రామం వ్యక్తి మాత్రం ఒక్కరే మరి ఆయన బతికి బట్టపట్టాడు.